సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి అంటేనే తెలుగు ప్రేక్షకులు కేవలం పండగ మాత్రమే కాదు, సినిమాల పండగ కూడా. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో పెద్ద హీరోల సినిమాలు థియేటర్లోకి వస్తుంటాయి. అయితే ఒకే సమయంలో ఇద్దరు స్టార్ హీరో సినిమాలు విడుదలైతే మాత్రం ఆ సందడి మరో స్థాయిలో ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి ఎన్నో బాక్స్ ఆఫీస్ క్లాసులు జరిగాయి. కానీ వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పోటీ మాత్రం మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ గారు మధ్య జరిగిన సంక్రాంతి పోటీ. ఇద్దరి సినిమాలు ఒకే సీజన్లో విడుదలైతే ప్రతిసారి అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడేవి. మరి వీరిద్దరు ఎప్పుడు పోటీ పడ్డారు, పోటీలో ఎవరి సినిమా పైచేయి సాధించింది, ఇప్పుడు ఈ మొత్తం కథను తెలుసుకుందాం. ఈ ఇద్దరి మధ్య సంక్రాంతి పోటీకి సంబంధించిన ప్రారంభ రోజుల్లోకి వెళ్తే 1985వ సంవత్సరం గుర్తుకు వస్తుంది. ఆ సమయంలో చిరంజీవి స్టార్ హీరోగా తన ఇమేజ్ను వేగంగా పెంచుకుంటున్నాడు. బాలకృష్ణ కూడా నందమూరి కుటుంబం నుంచి వచ్చి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 1985లో చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, బాలకృష్ణ నటించిన ఆత్మబలం సినిమాలు సంక్రాంతి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇద్దరు యువ హీరోల సినిమాలు ఒకే సమయంలో రావడంతో అప్పట్లోనే ఈ పోటీకి ఆసక్తి మొదలైంది. అప్పటికి ఈ రోజు ఉన్నంత భారీ స్థాయిలో మీడియా హైప్ లేకపోయినా అభిమానుల మధ్య మాత్రం తమ హీరో సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. 1987లో మరోసారి చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఒకేసారి సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చిరంజీవి దొంగ మొగుడు సినిమాతో వస్తే బాలకృష్ణ భార్గవ రాముడితో ప్రేక్షకులను పలకరించారు. అప్పటికే చిరంజీవి తన డ్యాన్సు, యాక్షన్, కామెడీ తన డ్యాన్సులతో బలంగా నిర్మించుకున్నారు. మరోవైపు బాలయ్య కూడా మాస్ ప్రేక్షకులు తన మార్కెట్ను బలంగా నిర్మించుకున్నారు. దీంతో ఈ రెండు సినిమాల విడుదల కూడా అప్పట్లో అభిమానులకు మంచి ట్రీట్గా మారింది. 1988 సంక్రాంతికి కూడా పోటీ మళ్ళీ కొనసాగింది. చిరంజీవి మంచి దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే సమయంలో బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో థియేటర్లోకి వచ్చారు. వరుసగా సంక్రాంతి సీజన్లో ఇద్దరు సినిమాలు రావడం వల్ల చిరంజీవి బాలకృష్ణ మధ్య పోటీ అనే చర్చ అప్పటికే సినీ వర్గాలలో బలపడింది. ఇద్దరు తమ తమ స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోలుగా ఎదుగుతున్న సమయంలో ఈ క్లాసులు మరింత ఆసక్తిని పెంచాయి. 1997 సంక్రాంతికి ఈ పోటీ మరోసారి తెరపైకి వచ్చింది. చిరంజీవి హిట్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాతో వచ్చారు. ఈ సమయంలో ఇద్దరు హీరోల స్టార్డమ్ ఇప్పటికే చాలా పెద్ద స్థాయికి చేరుకుంది. హిట్లర్ చిరంజీవికి మంచి విజయాన్ని అందించగా, పెద్దన్నయ్యకు కూడా బాలకృష్ణకు అభిమానులను ఆకట్టుకుంది. దీంతో ఈ సంక్రాంతి సమయంలో ఇద్దరు సినిమాలు రావడం అనేది ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమా పండగలాగా మారింది. 1999 సంక్రాంతి మాత్రం బాలకృష్ణ కెరీర్లోనే ఒక చరిత్రాత్మకమైన సంక్రాంతిగా నిలిచిపోయింది. ఆ సమయంలో చిరంజీవి స్నేహం కోసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే సమయంలో బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమాతో థియేటర్లోకి వచ్చారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్, బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ కలిసి సమరసింహారెడ్డిని భారీ విజయంగా మార్చాయి. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచింది. సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య మాస్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ సినిమా మరోసారి నిరూపించింది. 2000 సంక్రాంతికి పరిస్థితి మళ్ళీ మారింది. చిరంజీవి అన్నయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలకృష్ణ వంశోద్ధారకుడు సినిమాతో పోటీకి దిగారు. అన్నయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు మంచి స్పందన అందుకుని విజయాన్ని సాధించింది. దీంతో అంతకు ముందు సంవత్సరం బాలకృష్ణ సాధించిన భారీ విజయాన్ని తర్వాతి సంక్రాంతిలో చిరంజీవి తనదైన స్థాయితో సమాధానం ఇచ్చినట్లుగా అభిమానులు భావించారు. ఇలా ఒక సంవత్సరం ఒక హీరో పైచేయి సాధిస్తే మరుటి సంవత్సరం మరో హీరో తన సత్తాను చూపించడం ఈ పోటీ మరింత ఆసక్తిగా మారింది. అయితే 2001 సంక్రాంతి మాత్రం చిరంజీవి బాలకృష్ణ బాక్సాఫీస్ పోటీలో అత్యంత గుర్తుండిపోయే అధ్యాయంగా మారింది. మరోవైపు చిరంజీవి మృగరాజు సినిమాతో వస్తే, మరోవైపు బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నరసింహనాయుడు విడుదలైన తర్వాత థియేటర్లో బాలయ్య మాస్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్, ఫ్యాక్షన్, బ్యాక్డ్రాప్, బాలయ్య స్టైల్ కలిసి సినిమాను భారీ విజయంగా మార్చాయి. మరోవైపు మృగరాజు మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో 2001 సంక్రాంతి బాక్సాఫీస్ వారిలో బాలకృష్ణ స్పష్టమైన పైచేయి సాధించారు. 2004 సంక్రాంతికి మళ్ళీ ఇద్దరు స్టార్ హీరోలు పోటీకి వచ్చారు. చిరంజీవి భారీ అంచనాలతో అంజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, బాలకృష్ణ లక్ష్మీ నరసింహ సినిమాతో థియేటర్లకు వచ్చారు. అంజీ భారీ బడ్జెట్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్తో అప్పట్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. కానీ బాక్సాఫీస్ పరంగా బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి సంక్రాంతి పోటీలో బాలయ్య పైచేయి సాధించారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు వీరిద్దరు సినిమాలు ఒకే సంక్రాంతి రావడం జరగలేదు. కానీ 2017లో మాత్రం తెలుగు సినిమా అభిమానులకు మరోసారి అద్భుతమైన క్లాస్ కనిపించింది. చిరంజీవి దాదాపు 10 ఏళ్ల తర్వాత హీరోగా ఖైదీ నంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
అదే సమయంలో బాలకృష్ణ తన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒకవైపు మెగాస్టార్ రీ ఎంట్రీ, మరోవైపు బాలయ్య బాబు 100వ సినిమా. ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. అయితే వసూళ్ల పరంగా ఖైదీ నెంబర్ 150 పైచేయి సాధించింది. దీంతో 2017 సంక్రాంతి క్లాస్లో చిరంజీవి పైచేయిగా నిలిచారు. ఇక 2023 సంక్రాంతి తెలుగు సినిమా చరిత్రలో మరో గుర్తుండిపోయే పోటీని తీసుకొచ్చింది. ఒకవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య, మరోవైపు బాలకృష్ణ వీరసింహారెడ్డి. రెండు సినిమాలు కూడా పూర్తి మాస్ ఎలిమెంట్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డిలో తన పవర్ఫుల్ మాస్ యాక్షన్తో అభిమానులు అలరించగా, చిరంజీవి వాల్తేరు వీరయ్యలో యాక్షన్తో పాటు కామెడీ, ఎమోషన్ను కూడా కలిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలకు మంచి స్పందన లభించింది. అయితే మొత్తం వసూళ్ల పరంగా వాల్తేరు వీరయ్య పైచేయి సాధించింది. దీంతో 2023 సంక్రాంతి వారిలో చిరంజీవి మరోసారి ముందంజలో ఉన్నారు. చూస్తే చిరంజీవి బాలకృష్ణ మధ్య జరిగిన సంక్రాంతి పోటీలు కేవలం రెండు సినిమాల మధ్య పోటీ కాదు, ఇవి భారీ స్టార్ ఇమేజ్ల మధ్య జరిగిన బాక్స్ ఆఫీస్ పోరాటాలు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి తన స్టైలు, డ్యాన్సు, యాక్షన్, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే, మరోవైపు బాలకృష్ణ తన పవర్ఫుల్ డైలాగ్స్తో మాస్ యాక్షన్ ఎనర్జీలతో అభిమానులను థియేటర్లకు రప్పించారు. అందుకే వీరిద్దరి సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ముఖ్యంగా 1999లో సమరసింహారెడ్డి, 2001లో నరసింహనాయుడు, 2004లో లక్ష్మీ నరసింహ ఈ సినిమాలతో బాలకృష్ణ సంక్రాంతి సీజన్లో తన మాస్ స్టామినాని సృష్టించారు. మరోవైపు 2000లో అన్నయ్య, 2015లో ఖైదీ నెంబర్ 150, 2023లో వాల్తేరు వీరయ్య సినిమాలతో చిరంజీవి కూడా తన బాక్స్ ఆఫీస్ సత్తాను నిరూపించారు. ముఖ్యంగా 2017, 2023 క్లాసులతో ఇద్దరు సినిమాలు భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ ప్రత్యేక పోటీ. ముఖ్యంగా 2017, 2023 క్లాసులలో ఇద్దరి సినిమాలు భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పోటీ ప్రత్యేకత. అందుకే చివరిగా ఒక విషయం మాత్రం చెప్పాలి. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు తెలుగు సినిమా చరిత్ర తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎవరు గొప్ప అనే ప్రశ్నకు అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తారు. కానీ ఏంటంటే చిరంజీవి, బాలకృష్ణ పోటీ వల్ల గెలిచింది మాత్రం తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరో సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగిన ప్రతిసారి ప్రేక్షకులు పెద్ద సినిమాల పండగ దొరికింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి బాక్స్ ఆఫీస్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఏ సినిమా మీకు ఇప్పటికీ బెస్ట్ అనిపిస్తుంది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.